పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్నారా? ప్రస్తుతం నటిస్తున్న త్రివిక్రమ్ సినిమానే పవన్కు లాస్ట్ మూవీనా? ఎందుకంటే అక్టోబర్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతా అని పవర్ స్టార్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ 2 మూవీస్ని ఫినిష్ చేయాలి. అంటే ఈ 2 సినిమాలు ఆగిపోయినట్లేనా? అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్. ఇంకా పూర్తిగాని పవన్ త్రివిక్రమ్ సినిమా. త్రివిక్రమ్ తర్వాత సంతోష్ శ్రీనివాస్ మూవీకి కమిట్ అయిన పవన్. సంతోష్ శ్రీనివాస్ మూవీ ఆగిపోయినట్లేనా? త్రివిక్రమ్ మూవీయే పవన్ కి లాస్ట్ సినిమానా? విజయవాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ సందర్భంగా అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ నుంచి పార్టీ కోసం తన సమయాన్ని కేటాయించబోతున్నట్లు చెప్పాడు. జనసేన పార్టీ ఆలోచన విధానాలని, ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్ నుంచి అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలు తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం మూడు వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటే ఖచ్చితంగా పార్టీకి టైం కేటాయించాలి. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఏ అంశాలపై పోరాటానికి సిద్ధమవ్వాలి లాంటి విషయాలన్నిటిపై నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ చెయ్యాలంటే సినిమాల్ని పక్కన పెట్టక తప్పదు. దీంతో పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అక్టోబర్ తర్వాత పవన్ ఇక సినిమాలు చేసే ఉద్దేశం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేసినట్లు అని అనుకుంటున్నారు. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. Gabbar Singh, Sardar Gabbar Singh, he's back to do something. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బిజీగా ఉన్నాడు. యాక్చువల్ గా ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఈ మూవీని దసరా నుంచి సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటి తిట్టుకున్నవే. అక్టోబర్ నుంచి రాజకీయాల్లో బిజీ అయితే త్రివిక్రమ్ సినిమాకు కూడా ఇబ్బందులు తప్పవు. అయితే ఎలాగోలా వీలు చూసుకుని త్రివిక్రమ్ సినిమా వరకు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు పవన్. ఈ సినిమా తర్వాత ఇక మూవీస్ కు ఫుల్ స్టాప్ పెట్టాలనేది పవర్ స్టార్ ప్లాన్. It's time to party now, Rave Opila. It's time to party now, Chedambola. It's time to party now, Rave Opila. Manakante Goppola, Tata Birla. లెక్క ప్రకారం త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చెయ్యాలి. ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ దాదాపు 40 రోజుల కాల్ షీట్లు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా సందిగ్ధంలో పడింది. అక్టోబర్ నుంచి పవన్ రాజకీయాలకు వెళ్లిపోతే సంతోష్ శ్రీనివాస్ సినిమా దాదాపు ఆగిపోయినట్లే. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరో 2 నెలల్లో యాక్టివ్ పాలిటిక్స్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం సత్యం ఖాయం. అయితే సినిమాల్ని దూరం పెట్టే ఉద్దేశం మాత్రం పవన్ కళ్యాణ్కి ఏమాత్రం లేదు. సంక్రాంతి టైంకి త్రివిక్రమ్ సినిమా పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్.
అంతేకాకుండా సంతోష్ శ్రీనివాస్తో పాటు కమిట్ అయిన సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా త్రివిక్రమ్ సినిమాతో పాటు ఈ సినిమాని కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే మైత్రి మూవీస్తో సినిమా చేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్. సో ఎలాగో ఈ సినిమా కూడా కంప్లీట్ చేసి తీరుతాడు. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిన వార్త త్రివిక్రమ్తో పాటు పవన్ కళ్యాణ్ చేసేది ఇది లాస్ట్ సినిమా అన్నది అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్. ఇంకా సినిమాలు పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు, ఇదే నిజం.